మార్చి 21వ తారీఖు శుక్రవారం రోజున సింహ రాశి వారికి జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు. అయితే సింహ రాశి వారికి జరిగేది తెలిస్తే ఎందుకు ఎగిరి గంతేస్తారు? అసలు సింహ రాశి వారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, ప్రేమ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, అనారోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి, మీ సమస్యలను తొలగించుకోండి. ఏం జరుగుతుంది, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి ఇక సూర్యుడు. సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించినట్లు అయితే సింహ రాశి వారు చాలా కోపిష్టివారు, చాలా గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు గంభీరత్వం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మంచి లక్షణాలు కూడా ఉంటాయి. సమాజం వీరిని అంటే మంచివారిగా గుర్తిస్తుంది. ఎందుకంటే అందరితో కూడా వీరు చాలా కలుపుకుపోయేటటువంటి మాటలు కావచ్చు, లేదా అందరినీ కూడా చాలా ఈజీగా చాలా త్వరగా పరిచయాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరు అలాంటి వ్యక్తులు ఎక్కువ పరిచయాన్ని అతి త్వరగానే చేసుకుంటూ ఉంటారు. అంత కలగలిపినటువంటి మాటలు ఉంటాయి సింహరాశి వారికి. కానీ వీరికి కోపం వస్తే మాత్రం ఎవరికీ వినరు. వీరు ఏ తప్పు చేయరు. ఎంత కష్టాన్ని అయినా సునాయాసంగా మోసేటటువంటి వ్యక్తిత్వం. ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. అయితే ఇలాంటి గొప్ప ధైర్యాన్ని కలిగినటువంటి ఈ రాశి వారు ఖచ్చితంగా ఎవరు కూడా ఏమీ అనకపోతే ఎవరిని ఏమీ అనరు. కానీ ఎవరైనా పొరపాటున వీరిని ఏమైనా అంటే మాత్రం వీరు అస్సలు ఊరుకోరు అని చెప్పుకోవచ్చు. వీరు ఎవరిని ఏమి అనరు, కానీ వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అసలు ఊరుకోరు. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గంభీరమైనటువంటి వాయిస్ కూడా ఉంటుంది. గంభీరమైనటువంటి వాయిస్తో పాటు వీరు అంటే బంధుత్వాలను కాపాడుకోవటానికి కూడా ఎంతైనా సరే శ్రమను తీసుకుంటూ ఉంటారు. బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు. వీరికి జీవితం పట్ల మంచి అవగాహన ఉంటుంది. నిజానికి వీరు చాలా ధైర్యవంతులు. సింహ రాశిలో జన్మించినటువంటి ఆడవారు కూడా చాలా ధైర్యంతో ఉంటారు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత ఎక్కువగా ధైర్యంతో పాటు వీరు ఎంతటి కష్టాన్నైనా సరే తీసుకోగలిగినటువంటి వ్యక్తులు. వీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. వీరికి పనిపైన ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది. అయితే వీరి యొక్క కోపం కొన్నిసార్లు వీరి యొక్క ముఖంపైనే కనిపిస్తూ ఉంటుంది. తద్వారా వీరిని కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా చూస్తే భయపడతారు కూడా.
కానీ వీరు అందరిపైన చూపించరు కోపం. ఎవరైతే వీరిని అంటే వీరు ఎవరిని ఏమీ అనకపోయినా వీరిని అనవసరంగా ఎవరైతే అంటారో వారిపైన మాత్రం చాలా ఎక్కువగా కోపాన్ని చూపిస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు. అయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా ఈరోజు అంటే మార్చి 21వ తారీఖు శుక్రవారం రోజున మాత్రం ఈ రాశి వారికి ఒక మంచి శుభవార్త అందుతుంది. ఆ వార్త తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఇంతకీ ఈ వార్త ఎప్పుడు తెలుస్తుంది అంటే గనక మధ్యాహ్నం 12:25 తర్వాత ఈ వార్త అనేది వీరికి అందుతుంది. తద్వారా వీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఆ వార్త వీరికి అందగానే చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా చాలా సంబరంగా ఉంటారు. ఇక వీరి కష్టాలు తీరిపోయాయి అని భావిస్తూ ఉంటారు. అలాంటి ఒక తీపి శుభవార్తను వినబోతూ ఉన్నారు ఈ రాశివారు. సింహ రాశి వారికి ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది. ఇక శుభప్రదమైనటువంటి రోజుగా భావించేటటువంటి శుక్రవారం రోజున సింహ రాశి వారి గోచారం అయితే చాలా బాగుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు చాలా ఎక్కువగా అద్భుతంగా ఉన్నాయి. తద్వారా ఈ సమయంలో వీరు ఏ పని చేసినా సరే బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉండేటటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీరికి రావాల్సినటువంటి ధనం కూడా అందుతుంది. ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఖర్చులను తగ్గించుకోండి. అలానే వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి తీవ్రంగా సాగిస్తారు, అంటే చాలా లేట్ చేస్తూ ఉంటారు. అలానే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులను సంప్రదిస్తారు, పనులు పూర్తి చేస్తారు. పిల్లలు మొండితనం అనేది చికాకు తెప్పిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కనిపించకుండా పోయినటువంటి వస్తువులు కూడా లభ్యమవుతాయి. అంటే ఎప్పుడైనా మీరు ఒక వస్తువుని ఎక్కడైనా పెట్టి అది కనిపించట్లేదు, అది దొరకట్లేదు అని మీరు అనుకుంటూ ఉన్నారో అది ఈ సమయంలో ఖచ్చితంగా మీకు అందుతుంది అని చెప్పుకోవచ్చు. ఇలా మీరు ఆ వస్తువు పైన హోప్స్ వదిలేసుకున్న తర్వాత ఇక అది రాదు, అది కాదు, ఇక దొరకదు అని మీరు అనుకున్నా సరే ఆ వస్తువు మాత్రం మీకు ఈ సమయంలో అందుతుంది. తద్వారా మీరు చాలా కూడా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా మీకు ఉన్నటువంటి కుటుంబ పరంగా ఉండే సమస్యలు కావచ్చు, ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు కావచ్చు, ఈ సమయంలో ఆ సమస్యల నుండి విముక్తిని అయితే పొందుతారు. ఎలాంటి రకమైనటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి. ఆత్మీయులతో మీరు చాలా సంతోషంగా గడిపేస్తారు. అలానే ఈ రోజు మొత్తం కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు, చాలా సంతోషంగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి ఏవైనా విభేదాలు సమస్యలు సైతం తొలగిపోతాయి. అయితే మీరు ఎక్కడైతే పోగొట్టుకున్నా అని చాలా బాధగా ఫీల్ అయ్యారో, ఈ విలువైన వస్తువుని మీరు పోగొట్టుకున్నాము అని కానీ, లేదా ఒక వ్యక్తి కారణంగా అంటే ఒక వ్యక్తికి దూరంగా ఉండటం కానీ, అనవసరంగా దూరంగా ఉన్నాము అని ఒక చిన్న అంటే మీ యొక్క ప్రేమ విషయంలో కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీరు వారి నుండి అనవసరంగా దూరంగా వెళ్ళాను అని ఇలా మీరు ఫీల్ అయినా సరే మీరు ఎక్కడైతే కోల్పోయారో దాన్ని మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంది. తద్వారా మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబం యొక్క బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు. కుటుంబ పరంగా ఉండేటటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక అంతేకాకుండా వ్యాపారంలో కూడా నష్టాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. తెలివిగా మీరు మీ యొక్క పనులను నిర్వర్తించుకోవలసినటువంటి అవసరం ఉంది. కనుక మీరు ఏదైతే పోగొట్టుకున్నాము అనుకుంటున్నారో అది తిరిగి పొందటం వల్ల మీరు చాలా సంతోషంగా ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు. చాలా సంతోషంగా భావిస్తారు. ఇక ఇది తిరిగి రాదు అని హోప్స్ వదిలేసుకున్నాము, కానీ ఇది మాకు మళ్ళీ దొరికింది, మళ్ళీ మాకు దక్కింది అనేటటువంటి సంతోషకరమైనటువంటి వార్త అనేది ఖచ్చితంగా మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉండే అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. ఇక భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సమస్యలు, విభేదాలు
కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇలా మీకు ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని. ముఖ్యంగా మధ్యాహ్నం 12:25 తరువాత మాత్రం ఏ శుభవార్త అయితే వస్తుంది. మీరు పోగొట్టుకున్నటువంటి వస్తువులను తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. తెలుసుకున్నారు కదా ఏ విధంగా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.